తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులో కేవలం 33 సంవత్సరాల వయసులో ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోవడం అత్యంత విషాదకరం. పటాన్చేరు ఓఆర్ఆర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించారు. నిద్రమత్తు, అతివేగం ప్రమాదానికి కారణాలై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది ఆమెకు. ఇలాంటి సమయంలో ఈ వార్త వినడం అత్యంత బాధాకరం. ఈ వార్త తెలియగానే అసలు లాస్యా నందిత ఎవరు అని తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సాయన్న గారి కుమార్తె లాస్యా నందిత గారి రియల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞాని లాస్యా నందిత 1987 సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని అశోక్ నగర్లో జి సాయన్న గీతా దంపతులకు జన్మించారు. ఆమెకు 2 చెల్లెళ్ళు, నమ్రత, నివేదిత. 2004లో రత్నా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆమె కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉండడం చూస్తూ పెరిగారు. ఆమె తండ్రి సాయన్న చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి తను కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఆమె కూడా తన తండ్రితో కలిసి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. లాస్యా నందిత తండ్రి సాయన్న గారు మంచి పేరున్న రాష్ట్ర నాయకుడు. హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఆయనంటే అందరికీ సుపరిచితం. సీనియర్ పొలిటీషియన్ అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు సాయన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుంచి 2009 వరకు 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గజ్జల నగేష్పై 3275 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా ఆయన నియమించారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన. లాస్యా నందిత తన తండ్రి సాయన్న అడుగుజాడల్లోనే నడిచారు. 2015లో ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు టికెట్ నుంచి బోర్డు సభ్యురాలుగా పోటీ చేశారు ఆమె. కానీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొందారు. 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి మరోసారి కార్పొరేటర్గా పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సాయన్న. ఈ ఎన్నికల్లో తన తండ్రికి ఎంతో సపోర్టుగా నిలిచారు ఆమె. ప్రచారంలో కూడా ముమ్మరంగా పాల్గొన్నారు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించారు. ఇక 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను లాస్యా నందితకు కేసీఆర్ కేటాయించారు. నవంబర్ చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఆమె ఆస్తి సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది ఎన్నికల్లో. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. అయితే అతి చిన్న వయసులోనే 2024 ఫిబ్రవరి 23న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత మరణించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో చిన్న వయసులో ఇలా దుర్మరణం కావడం పట్ల పలువురు నాయకులు, ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే 10 రోజుల క్రితమే ప్రమాదం కూడా జరిగింది ఆమెకు. ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్యా నందిత కూడా ఈ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కెట్పల్లి దగ్గర ఓ టిప్పర్ ఢీ కొట్టింది. ఆమె వెళ్తున్న కారు ముందు టైరు ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యా తలకు స్వల్ప గాయమైంది కూడా. అంతకుముందు గత ఏడాది డిసెంబర్లో ఆమె ఓ లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. సిబ్బంది లిఫ్ట్ను బద్దలు కొట్టి బయటకు తీశారు. ఇక ఆమె తండ్రి కూడా ఫిబ్రవరి నెలలోనే మరణించారు. ఫిబ్రవరి నెల ఆ కుటుంబానికి అస్సలు కలిసి రావడం లేదని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. ఒకే ఏడాదికి సంబంధించి 2 ప్రజాప్రతినిధులు ఒకే కుటుంబంలో ఇలా మరణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది అందరినీ కూడా. చిన్న వయసులోనే ఆమె మరణం అత్యంత విషాదకరం. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆమెకు సంతాపం తెలియజేస్తూ నివాళి అర్పిస్తున్నారు.